అసలు నిజంగా అసలు బైబిల్‌ని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్ నమ్మడానికి బేస్ ఏంటి? అనేది ఈ వీడియోలో మనం ఆలోచిద్దామండి. అందరికీ వందనాలండి. ఈరోజు మరొక అద్భుతమైన విషయాన్ని మన బైబిల్ నుంచి ఆలోచించబోతున్నాము. ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమే కాదు, చాలామంది ఈరోజు బయట సమాజంలో మనం చూసుకుంటే, ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి టైంలో, ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ గానీ, లేకపోతే ఫేస్‌బుక్ గానీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియాస్‌లో గూడా ఈరోజు క్రైస్తవుల మీద చాలా రకాలైనటువంటి దాడులు జరగడం గానీ, లేకపోతే క్రైస్తవ్యం అంటే ఒక చిన్న చూపుగా చూడడం, ఇలాంటి థింగ్స్ అనేవి మనం చాలా అబ్జర్వ్ చేస్తా ఉంటాం బయట. చాలా మంది కూడా ఏంటి అంటే ఐ మీన్ ఇలాంటి వీడియోస్‌లో మనం చూడగలిగితే కొన్ని కింద కామెంట్స్‌లో గావచ్చు, లేకపోతే వీడియోస్‌లో మాట్లాడేవాళ్ళు గావచ్చు, అసలు ఈ బైబిల్‌ని ఎందుకు నమ్మాలి? అసలు బైబిల్ నిజమైన దైవ గ్రంథమేనా? ఏదో 4 ముక్కలు మనం రాసేసుకొని, ఓకే. దాంట్లో ఉన్నవి మనం ఫాలో అయిపోతే ఇదొక మతం అయిపోతుందా? లేపోతే ఇదొక దేవుడు నిజంగానే ఇచ్చినటువంటి ఇదయిపోతుందా? దీని చరిత్ర ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది? ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా మాట్లాడేటువంటి సిట్యుయేషన్స్ అనేవి మనం సోషల్ మీడియాలో చూడకపోలేదు. ఈవెన్ క్రైస్తవులుగా ఉన్నటువంటి మన వాళ్ళకి గూడా చాలామంది ఏంటి అంటే, అంటే వీళ్ళు ప్యూర్ క్రిస్టియన్‌గా కూడా ఉండకుండా ఏం జేస్తారు అంటే, దాన్ని నమ్ముతారు, దీన్ని నమ్ముతారు అన్నట్టు అన్నిటిని నమ్మడానికి ప్రయత్నం జేస్తారు. అంటే మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే కాన్ఫిడెన్స్ లేని సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి బయట. మనం చూడగలిగితే చాలా మంది క్రిస్టియన్స్‌లో గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ మనం చూస్తాం. సో, ఈరోజు ఈ వీడియోలో అసలు నిజంగా అసలు బైబిల్‌ని మనం ఎందుకు నమ్మాలి? బైబిల్ నమ్మడానికి బేస్ ఏంటి? అనేది ఈ వీడియోలో మనం ఆలోచిద్దామండి క్విక్‌గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బైబిల్ నుంచి మీకొక రిఫరెన్స్ చూయించే ముందు, అసలు ఫస్ట్ నమ్మకం అనేది మనకి ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి రావాలండి. అవునా గదా! మనకి కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. కానీ మనం కొన్ని కొన్ని విషయాల్ని బలంగా నమ్ముతాం. ఇదిలా జరుగుతది. ఇదిలా అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఎగ్జామ్స్ విషయంలో గావచ్చు, ఏదైనా జాబ్ తెచ్చుకునే విషయంలో గావచ్చు, వాళ్ళకి వాళ్ళ మీద ఫస్ట్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. ఇది నేను చేయగలను. ఇది అవుతుంది అన్న ఒక నమ్మకం ఉంటుంది చూసారు. ఆ నమ్మకం అనేది మనకేదో రాండమ్‌గా రాదు. అంటే ఎవరో ఒకరు వచ్చి ఫోర్స్ చేసి తెప్పించే నమ్మకం అయితే కాదు. ఆ నమ్మకం అనేది నిజంగా మనము దాన్ని ఫీల్ అయ్యి, ఆ సిట్యుయేషన్‌ని మనం ఫీల్ అయ్యి, దాన్ని ఎప్పుడైతే మనము డిసైడ్ అవుతామో, అప్పుడు మనకి దాని మీద నమ్మకం కలుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పుస్తకాన్ని గావచ్చు, లేకపోతే ఒక విషయాన్ని గావచ్చు, లేకపోతే ఒక మనిషిని గావచ్చు, నమ్మాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఫీల్ అవ్వాలి. ఆ కన్విక్షన్ ఎప్పుడైతే మనలో బిల్డ్ అవుతదో, అప్పుడే మనం దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తాం. ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబిల్‌ని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అన్న క్వెషన్ వచ్చినప్పుడు, థింగ్స్ అనేవి ఇప్పుడు మనము సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మన చుట్టూతా జరిగేటువంటి విషయాలను బేస్ చేసుకొని కావచ్చు, అసలు మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతున్నారు, మనకొక డైరెక్షన్ అనేది ఎవరిస్తారు, దేన్ని బేస్ చేసుకొని మనం మంచిగా బ్రతకగలగాలి. ఈ థింగ్స్ అన్నీ మనము ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ఫీల్ అయినప్పుడు ఏం చేస్తాము అంటే, దానికి సంబంధించిన విషయాలు ఎక్కడున్నాయి? దానికి సంబంధించిన విషయాలు ఎవరు రాసారు? ఎలా రాసారు? ఎప్పుడు రాసారు? అవి మన జీవితానికి నిజంగానే ఉపయోగపడతాయా? అవి నిజంగానే మన జీవితం కోసమే రాసారా? ఇలాంటి ఆలోచనలు మనలో మెదిలినప్పుడు, అప్పుడు మనకి ఒక దాని మీదకి నమ్మకం అనేది వెళ్తుంది. ఓకే. ఇది ఖచ్చితంగా నా కోసం రాసిందే. లేకపోతే ఇది ఇలానే బ్రతకాలి అని ఎందుకు రాసారు అంటే, ఇది మా జీవితం లేకపోతే మన జీవితానికి ఒక మంచి డైరెక్షన్ అనేది ఈ పుస్తకంలో ఉంది అన్న నమ్మకం మనకప్పుడు కలుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీల్ అవ్వాలి. మనం ఫీల్ అవ్వకుండా ఏదో రాండమ్‌గా ఎవరో చెప్తున్నారు కదా! అని చెప్పి వింటే అవ్వవు పనులు. అర్థమవుతుందా? సో, మనకి ఒక రిఫరెన్స్ చూద్దాం ఇప్పుడు బైబిల్‌లో. ఓకే. ఎందుకు నమ్మాలి అంటే బైబిల్‌ని? ఎందుకు నమ్మాలి అంటే పేతురు రాసినటువంటి రెండో పత్రిక అండి. అందరూ తీయండి రిఫరెన్స్. పేతురు రాసినటువంటి రెండో పత్రిక. మొదటి అధ్యాయం 20 వచనం మనం చూడగలిగితే దేవుడు నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్‌ని మన దగ్గరికి రప్పించడానికి ఆయన పడినటువంటి కష్టం, లేకపోతే ఆయన ఏ ఉద్దేశ్యంతో మనకిచ్చాడు, ఎలా ఇచ్చాడు మనకి, ఎలా రాయించాడు అనేది మనకి ఈ మాటలో కనిపిస్తదండి. మొదటి అధ్యాయం 20 వచనం చూడగలిగితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మీరు మొదట గ్రహించుకొనవలెను. యెస్. ఎవరైతే డౌట్ పడుతున్నారో, ఎవరికైతే సందేహం ఉంటుందో వాళ్ళ కోసం రాయించినటువంటి మాటగా ఉంది చూడండి ఇది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఊహించి రాయలేదు. లేకపోతే ఎవరో ఊహించి చెప్పడం వలన ఈరోజు బైబిల్ అనేది మన చేతిలోకొచ్చింది అని మాత్రం మీరు అనుకోకండి. అది మీరు మొదట గ్రహించుకోవాలి. ఏలయనగా
ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం అండి, బైబిల్ ఏదైతే ఉండిందో ఇది దేవుని మూలంగా మనుషులు రాసినటువంటి గ్రంథము. ఇది దేవుని యొక్క ప్రేరణ వలన, దేవుని యొక్క ఆత్మ ప్రేరణ వలన రాసినటువంటి గ్రంథము. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూసుకుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి దానికి మనకి కనెక్షన్స్ ఉంటాయి. సృష్టి కార్యక్రమం మనం చూడొచ్చు, మనిషిని తయారు చేసిన విధానం మనం చూడొచ్చు, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన దానికి ముందు ఆయనకి సంబంధించిన ప్రాఫెసెస్ మనం చూడొచ్చు. అవునా? ఎంతో మంది రాజులు పరిపాలించినటువంటి దేశాల యొక్క చరిత్రను మనం బైబిల్లో చూడొచ్చు. ఏమంటే ఒకవేళ మనిషి రాసి ఉంటే బైబిల్ రాసిన వాళ్ళు కూడా చాలా మంది ఎవరు ఉంటారంటే పామర్లే ఉంటారు. చదువుకున్న వాళ్ళు, బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరు లేరు ఆ కాలంలో. యేసుక్రీస్తు చుట్టూ తిరిగిన వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు ఏదో ఏదో కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు, లేకపోతే ఏదో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు యేసుక్రీస్తు వెనకాల తిరుగుంటారా? యేసుక్రీస్తు వారి వెనకాల ఎవరు తిరిగారండి ఆ కాలంలో? చేపలు పట్టుకునే వాళ్ళు, ఏమండి, లేకపోతే పన్ను వసూలు చేసేవాళ్ళు, ఇలాంటి జాలర్లు, వీళ్ళే కదా. డేరాలు కుట్టుకునే వాళ్ళు వీళ్ళే కదా. వీళ్ళంతా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళంతా పామర్లు. వీళ్ళు విద్య లేనటువంటి పామర్లు. వీళ్ళు మనకి సువార్తల్లో కనబడుతుంది వాళ్ళ యొక్క చరిత్ర మనం చదవగలిగితే. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి వెనక తిరుగుడు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి పత్రిక కూడా పేతురు రాసినటువంటి పత్రిక. పేతురు ఎవరు? ఏమంటే ఈయన కూడా పామరుడే కదా, చదువుకున్నాడా? లేదు కదా. అంటే విద్య లేనటువంటి వాళ్ళే ఈరోజు ఎంత చక్కగా రాయగలిగారంటే బైబిల్ని ఎవరి మూలంగా రాశారు, ఎవరు రాయమంటే రాశారు, ఏ ప్రేరణ ద్వారా రాశారు అనేది మనకు అర్థం కావాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యోబు గ్రంథం మనం చూడగలుగుతానండి. యోబు గ్రంథం మనం చూడగలిగితే మనకి అక్కడ ఈ రోజు మనం చదువుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ రోజు మనం చదువుకుంటున్నటువంటి సైన్స్ అండి, బోల్డ్ అంత సైన్స్ అనేది మనము బైబిల్లో చూడగలుగుతాం. యోబు గ్రంథము 26వ అధ్యాయం మనం చూడగలిగితే 7వ వచనం అండి, 26వ అధ్యాయం 7వ వచనం. శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడదీసను. ఏమంటే ఇప్పుడు భూమి ఎక్కడ ఉందండి? ఈ భూమి అనేది ఇప్పుడు ఎక్కడ ఉందండి? స్పేస్ లో ఉంది. స్పేస్ లో ఉంది. భూమి అనేది స్పేస్ లో ఉంది. చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఇది. ఏమంటే భూమి స్పేస్ లో ఉంది. శూన్యము పైన, శూన్యం అంటే ఏంటంటే స్పేస్, ఎంటీ స్పేస్, ఏమీ లేదు. ఎంటీ స్పేస్ లో భూమిని వేలాడదీస్తాడంటే దేవుడు. ఈరోజు మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ చేసి చూస్తే కనుక మనకి భూమి అనేది ఒక స్పేస్ లో అలా వేలాడుతూ కనిపిస్తుంది. ఏమండి, నెక్స్ట్ ఇంకొక అధ్యాయం 28వ అధ్యాయం పక్కనే 28వ అధ్యాయం 5వ వచనం చూడగలిగితే భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును. ఏమంటే భూమికి తవ్వుకుంటూ లోపలికి పోయే కొద్దీ ఏమంటే మనకి హీట్ అనేది పెరుగుతుంది. భూమి లోపలికి మనం తవ్వుకుంటూ వెళ్ళే కొద్దీ హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందంట. ఇది సైన్స్ చెప్పినటువంటి నిజం. కానీ మనకి యోబు గ్రంథంలో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మన కోసం పొందుపరిచాడు. ఇది ఒక్కటే కదండి, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఏమండి, మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ నుండి వాక్యం చెప్తున్నాను, ఇక్కడ నుండి మీకు నేను వాక్యం చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, అంతే కదా. ఈ వీడియో చూసేంత వరకు నేనేం చేస్తున్నానో కూడా మీకు తెలియదు. కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు పరలోకం ఏ విధంగా ఉంటుంది, చనిపోయిన తర్వాత మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తారు, మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి. ఇలాంటి విషయాలన్నీ ఒక విద్య లేని వాళ్ళు ఎలా రాసి ఉంటారు? ఏమంటే భూమి లోపలికి పోయే కొద్దీ వేడి ఉంటుంది, లేకపోతే భూమిని శూన్యంలో వేలాడదీశాడు అన్నటువంటి మాటలు చదువు లేని వాళ్ళు ఎలా రాసుంటారు? ఏమంటే దైవ ప్రేరణ. సృష్టి చేసింది దేవుడే కాబట్టి ఆయనే దగ్గరుండి తను చేసినటువంటి సృష్టి కార్యక్రమం అంతటి మనకు ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఏమండి, ఆ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి దాన్ని కూడా దేవుడు దగ్గరుండి తన ప్రేరణతో మనుషుల ద్వారా రాయించినటువంటి నిజమైన దైవ గ్రంథం ఈ రోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అండి. మనం సందేహపడకూడదు, ఎందుకంటే దేవుని ద్వారా మన చేతికి వచ్చినటువంటి గ్రంథం ఇది. ఎవరో ఏదో చెప్తున్నారు కదా అని చెప్పి మనము మన విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇందాక అందుకే చెప్పాను, ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలండి. దీన్ని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే మనం దాని మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకోగలుగుతాము. సో ఆ కన్విక్షన్ అనేది ఎప్పుడు పోకూడదు. దేవుని నిజంగా విశ్వాసం అంటే ఏంటండి? దేవుని విశ్వసించడం అంటే ఏంటి? ఏమండి, విశ్వాసం అంటే ఏంటి? అసలు కనబడనివి ఉన్నట్టుగా మనము ఏమంటే నమ్మడమే కదా. అవునా? మనకి హెబ్రీ పత్రికలో ఉంటుంది మాట. ఒకసారి 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడగలిగితే ఉంటుందన్నమాట. విశ్వాసం అనున్నది నిరూపింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. అసలు లేనిదాన్ని నమ్మడమే కదా విశ్వాసం. అవునా? లేనిదాన్ని నువ్వు ఉన్నది అని నిజంగా నువ్వు నమ్ముతున్నావు, చూసావు, అదే నీ విశ్వాసం. అలాంటిది ఆ కన్విక్షన్, ఆ నిజమైన బలమైన నమ్మకం మనకి ఎప్పుడు వచ్చిద్దో అప్పుడే మనం దేవుని నమ్మగలుగుతాం. అప్పుడే మనకి ఇలాంటి డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి.
క్లియర్ కదండి. సో నిజంగా దేవుడే రాయించాడు. పామరులైనటువంటి వాళ్ళతో తన ప్రేరణ ఇచ్చి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయానికి, ప్రతి మాటకి కూడా ఒకదానికొకటి లింక్ పెట్టుకుంటూ మన జీవితానికి అవసరమయ్యేటువంటి అనేకమైన సంగతులు ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మన కోసం పొందుపరిచాడు. సో జాగ్రత్తగా చదువుకుందాం, ఆయన జ్ఞానాన్ని మనం నేర్చుకుందాం, జ్ఞానులుగా బ్రతుకుదాం భూమి మీద. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్న విషయాలు చాలా క్లియర్‌గా మనకి దీంట్లో పొందుపరచబడ్డాయి గనుక, ఈ నిజమైన దైవ గ్రంథాన్ని మనం అర్థం చేసుకొని మన బ్రతుకులో గనక ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే మన జీవితాలు చాలా బాగుంటాయి. సో ఇలాంటి సందేహాలతో ముందుకు వెళ్ళొద్దు. సో డెఫినెట్‌గా నేర్చుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయొచ్చు. డెఫినెట్‌గా మీ క్వెషన్స్ అనేవి అడ్రెస్ చేయబడతాయండి. సో అందరికీ వందనాలు. థాంక్ యూ సో మచ్.